హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా నెల్లూరు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్. ఇంకా సండే అంటే కొంచెం లేట్గా లేచామన్నమాట. ఇంకా నేనేమో మార్నింగ్ హాట్ వాటర్ తాగేశాను. ఇంకా కృష్ణ కోసమని టీ పెడుతున్నాను. మేము రీసెంట్గా టాటా గోల్డ్ కేర్ టీ పౌడర్ని ఆర్డర్ చేసాము. ఇదైతే చాలా బాగుంది. దీంట్లో అయితే అల్లం, ఇలాచి, తులసి ఇవి అన్నీ ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. మీకు ఇమేజ్ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అసలు టీ టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. చాలా నచ్చింది మాకు. మేము చాలా టీ పౌడర్స్ ట్రై చేసాం కానీ అంత నచ్చలేదు. బట్ ఈ టీ పౌడర్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎన్నిసార్లు ఇలా టీ వడకొట్టినప్పుడల్లా కింద ఏదో ఒకటి పోయాల్సిందే అనమాట. అంతలోకి ఓసిడి వచ్చింది. క్లీన్ చేద్దామని చెప్పి క్లాత్తో క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావా. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా అండ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా ఇలా హెల్తీగా ఏదో ఒకటి తింటూ ఉంటాం అనమాట. ఒకసారి రాగి జావా అండ్ ఫ్రూట్స్ చేస్తాను. ఇంకోసారి ఏంటంటే బార్లీ కానీ స్ప్రోట్స్ కానీ ఇలా హెల్తీగా ఏదో ఒకటి తింటాము. ఇంకా బెంగళూరు క్లైమేట్ ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు చల్లగా ఉంటుందో కూడా తెలియదు. మా అమ్మ మొన్న కొన్ని ఆకుకూర గింజలు ఇచ్చిందనమాట. ఇంకా మా ఇంట్లో ఒక కుండి ఖాళీగా ఉందని చెప్పి ఆకుకూర గింజలు వేశాను. ఇది సరిగ్గా రావట్లేదు, కొన్ని మాత్రమే వచ్చాయన్నమాట. వాటర్ పోస్తున్నాను, కొంచెం ఎండలో పెట్టినా కూడా కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు సరిగ్గా రావట్లేదు. ఇది ఎలా వస్తుందో చూడాలి మరి. ఇంకా సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాము కానీ ఎందుకులే ఈసారి ఫిష్ తిందామని చెప్పి ఫిష్ తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇది మేము కొత్తగా వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు ఆ ఇల్లు అనేది. ఎంత ఫాస్ట్గా కట్టారంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇది మా ఇంటి పక్కన ఉండే మార్కెట్ అనమాట. ఎప్పుడు వెజిటేబుల్స్ కావాలన్నా ఇక్కడికే వచ్చి తీసుకుంటాము మేము. ఈ ఫిష్లో అయితే చాలా రకాల ఫిష్లు ఉన్నాయి, అసలు ఏంటో కూడా తెలీదు. ఇక్కడ లెమన్స్ అయితే ఎంతో తెలుసా, ఒక్క కాయ వచ్చి 10 రూపీస్ అంట. ఇంకా చేపలు తీసుకున్న తర్వాత ఇంట్లో పుదీనా కొత్తిమీర లేదు, అందుకని చెప్పి ఇంకా పుదీనా కొత్తిమీర కూడా తీసేసుకొని ఇంకా మార్కెట్లో ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇంక మళ్ళీ తెచ్చుకుందామని తీసుకొచ్చుకోలేదు. మెయిన్గా ఈరోజు ఫిష్కి ఏం కావాలో అవి మాత్రమే తీసుకున్నాము. తీసుకోవడం ఈజీయే కానీ వీటిని క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. నేనైతే సాల్ట్ వేసుకొని ఒక 3 times 4 times అట్లా కడుగుతూనే ఉంటాను ఆ స్మెల్ పోయేంత వరకు. ఇంకేమో ఇంకా బాగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఫిష్లన్నీ. కొంచెం ఫ్రైకి పక్కన పెట్టుకొని మిగతావి వచ్చేసి పులుసు కోసం అని చెప్పి పక్కన పెట్టి ఇట్లాగా 2 సపరేట్గా చేసుకున్నాను. చేపల పులుసు నేను 2 times చేశాను ఇంతకుముందు. అస్సలు సరిగ్గా రాలేదు. 2 సార్లు, ఒకసారి మా అత్తమ్మ ఎలా చేస్తారో అలా మా అత్తని అడిగి ఆ ప్రాసెస్ ట్రై చేశాను, అయినా బాగా రాలేదు. ఇంకోసారి మా అమ్మని అడిగి ట్రై చేశాను, బాగా రాలేదనమాట. కానీ ఈసారి ట్రై చేసినాను కదా, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది కూడాను. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా చేపల పులుసు చేయడం కూడా వచ్చేసింది నాకు. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మా నాన్నకు కూడా వీడియో కాల్ చేసి బాగా వచ్చింది చేపల కూర నాన్న అని చెప్పి చూపించాను. మీకైతే నాన్ వెజ్లో ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. ఫిష్ ఇష్టమా లేకపోతే చికెన్ ఇష్టమా అని చెప్పి. నాకు మా హస్బెండ్కి అయితే ఫిష్ అంటేనే చాలా ఇష్టం. నాకైతే ఫస్ట్లో అసలు తినేదాన్ని కాదు, నాకు ఇష్టం లేదని చెప్పేదాన్ని. కానీ తర్వాత మా అమ్మ చాలా బాగుంటుంది అని చెప్పి నీట్గా ముళ్ళులు అవన్నీ తీసి ఇచ్చేదనమాట. అట్లా అలవాటైంది నాకు. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయాక బయటకు వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.